ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ ఈబీసీ-నెస్థం సంబంధించి కొన్ని విషయాలు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ వైఎస్ఆర్ ఈబీసీ-నెస్థం సంబంధించి కొన్ని వీడియోస్ మనం చేయడం జరిగింది. వెరిఫికేషన్ స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తారు అని. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అవసరమైన వాళ్ళు చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటామంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ-నెస్థం సంబంధించి టైం షెడ్యూల్ గురించి డీటెయిల్స్గా ఎప్పుడు అమౌంట్ వేస్తారనేది తెలుసుకుంటాం. అలాగే గత సంవత్సరం ఈబీసీ-నెస్థం కింద 10,000 అమౌంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి పేర్లు వెరిఫికేషన్ లిస్టుకు రావడం జరిగింది, వెరిఫికేషన్ చేసుకోమని రావడం జరిగింది. కానీ కొన్ని చోట్ల వాళ్ళు 10,000 అమౌంట్ తీసుకున్నా కానీ వాళ్ళ పేర్లు వెరిఫికేషన్ చేయించుకోమని రాలేదు. అలాంటి వారు ఏం చేయాలంటే వారు ఫ్రెష్గా కొత్తగా ఈబీసీ-నెస్థానికి అప్లై చేసుకోవాలి. దానికోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి. వాళ్ళు వయసు ఏమన్నా చేంజ్ చేసుకున్నారా అని అనుమానం తీర్చడం కోసం ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి. దానికి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకోగలం. అలాగే 45 ఇయర్స్ ఎప్పటికి వచ్చి ఉండాలంటే అక్టోబర్ 31, 1977 అనేది డేట్ ఆఫ్ బర్త్గా ఉన్న వారికి 45 ఇయర్స్ వచ్చి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు టైం లైన్ షెడ్యూల్ అయితే చూడండి, కొత్త అప్లికేషన్ కానీ ఫీల్డ్ వెరిఫికేషన్ కానీ November 14కి కంప్లీట్ అవుతుంది. తర్వాత మనకు ఈ ప్రొవిజనల్ సోషల్ ఆడిట్ అనేది November 18 పెట్టడం జరుగుతుంది. తర్వాత దీనిపైన నేను అబ్జెక్షన్స్ ఉంటే November 29 లోపు తెలపాలి. December 1 ఫైనల్ లిస్ట్ ఉంటుంది. టోటల్గా డిసెంబర్లో దీనికి సంబంధించి 10,000 అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్.